మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై నటి సమంతపై అలాగే మాజీ మంత్రి కేటీఆర్పై చేసిన స్ట్రాంగ్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్పై సర్వత్రా దుమారం రేగిన విషయం అందరికీ తెలుసు. ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీలో కూడా అలాంటి ఎలిగేషన్ ఎవరన్నా చేయగలుగుతారు? అసలు నాగార్జున్ని నాగ చైతన్య అన్న దాని గురించి ఆవిడ మాట్లాడలేదు అసలు. అది నాకు సర్ప్రైజ్. అది యుక్రెయిన్ మీద ఎక్కడో మిసైల్ వేస్తూ సారీ హాస్పిటల్ మీద పడింది అన్నట్టుంది. ఓన్లీ ఛాన్స్ ఫర్ హర్ జస్టిఫికేషన్ ఈజ్ సమంత ఆవిడ తరఫున మాట. ఆవిడ చెప్పింది కరెక్ట్. బండారు సత్యనారాయణ అనే ఒక లీడర్, టీడీపీ లీడర్, రోజా గారు ఏ లాడ్జ్లో ఎవరెవరితో ఏమిటని రకరకాల అలిగేషన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఆల్మోస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్. బట్ ఆ కాంటాక్ట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ డెఫమేషన్ కేసులన్నీ ఏమవుతాయి వర్మ గారు? వెల్కమ్ టు దిస్ స్పెషల్ కాన్వర్జేషన్ ఇన్ రామోయిజం. మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై నటి సమంతపై అలాగే మాజీ మంత్రి కేటీఆర్పై చేసిన స్ట్రాంగ్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్పై సర్వత్రా దుమారం రేగిన విషయం అందరికీ తెలుసు. ఆవిడ సారీ చెప్పిన తర్వాత కూడా ప్రత్యేకంగా చాలా అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకీ ఏం జరగబోతోంది? మంత్రి కొండా సురేఖ అంత బాధ్యత గల పొజిషన్లో ఉండి ఎందుకు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు? ఈ అంశంపై మాట్లాడదాం. రామ్ గోపాల్ వర్మ గారు మనతో ఉన్నారు. వర్మ గారు, సో ఐ థింక్ ఫస్ట్ షాక్ అయిన వ్యక్తుల్లో మీరు ఒకరు. బికాస్ మీరు వెంటనే దానికి కౌంటర్ ట్వీట్స్ పెట్టారు. ఏమైంటుందంటారు? మీరు అన్ని డిస్టెంట్గా చూస్తారు కాబట్టి. ఇక్కడ 2-3 పాయింట్స్ అండి. ఇప్పుడు అనటానికి కారణం ఏంటి? ఒకటి, దాని వెనకాల ఎజెండా ఉందా, లేకపోతే ఆవిడ నమ్మారా, ఎవరు చెప్పారా, అది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. నెక్స్ట్ది ఏంటి, ఏమన్నారు అనేది నెక్స్ట్. థర్డ్ది ఏంటంటే ఎక్కడ అన్నారు. యూనో ఇప్పుడు చాలామంది గాసిప్స్ని నమ్ముతారు. ఇది ఇంటర్నల్గా 1-to-1 మాట్లాడినప్పుడు అదంట ఇదంట అని తెలిసి తెలియకుండా నమ్మటానికి చాలామంది మాట్లాడతారు. మనం కూడా మాట్లాడతాం. మీరు పబ్లిక్లో మాట్లాడటానికని ప్రైవేట్గా 1-to-1 మాట్లాడటానికి ఉన్న తేడా. మీకు రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడ వస్తుంది? పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీకున్న పొజిషన్లో మాట్లాడినప్పుడు దాని ప్రాబ్లం. అదే మాట ఆవిడ ఇంట్లోనో లేకపోతే ఆవిడ ఫ్రెండ్తోనో ఏదో ఇలాంటిది అనుకుంటే అలాంటిది ఇట్ ఈస్ వర్కబుల్. ఐ మీన్ ఆల్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్. కరెక్ట్. యూనో ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు సురేఖ గారు నాకు తెలుసు, నాకు పరిచయం ఉంది, కొండా మురళి గారు పరిచయం ఉంది, అండ్ ఐ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ వాళ్ళతో నాకు ఎక్కడ. సో అందుకని ఆవిడ ఇలాంటి అంటం అనేది నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అంటే నాకున్న నాలెడ్జ్లో ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు, బేసిక్గా తనని ఎవరో ట్రోల్ చేశారు and she suspects KTR is behind that. ఒక పొలిటికల్ పార్టీ వేరే పొలిటికల్ పార్టీలు అంటేనే ఒకళ్ళు నిందించుకోవడం అనేది దట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్. అందులో ఇదేం లేదు. సో ఇప్పుడు ఎవరైతే పోస్ట్ పెట్టారో అది కేటీఆర్ పెట్టమంటే పెట్టారా, కేటీఆర్ తెలియకుండా పెట్టారా, అలాగ పెట్టినందుకు కేటీఆర్ నేను చేయలేదు ఏంటి అనేది దిస్ ఈజ్ అ రెగ్యులర్ ప్రాక్టీస్. మనం ఆల్ ద టైమ్ వింటాం. అందులో ఇది కొత్త అనేది లేదు. ఇక్కడ కొత్తదనం ఏమొచ్చిందంటే, అసలు సంబంధం లేని నాగార్జున అసలు ఇష్యూ ఏది, తను పాలిటిక్స్లో లేడు, ఏమీ లేదు, నాకు కనెక్షన్ లేదు. అక్కడ ఈ ఇష్యూ తీసుకురావటం అనేది ఆ సందర్భంగా అప్పుడేంటి ఆవిడ ఉద్దేశం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మనిషిని బ్లేమ్ చేయాలంటే మీరు ఏదో కొన్ని చెప్పాలి. ఆ చెప్పదాంట్లో ఎంత స్ట్రాంగ్గా ఏది చెప్తే దాని ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది నెక్స్ట్ స్టెప్. అది ఓకే. ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, కేటీఆర్ ఐదర్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా లేకపోతే ఇంటిమిడియేట్ చేస్తున్నాడా, తనకున్న పొజిషన్ యూజ్ చేసి అవతలని బెదిరిస్తున్నాడా అనేది. ఎఫ్ఐఆర్ అనేది ఇట్ ఈస్ అ పర్సనల్ 1-to-1. దానికి ఇంటిమిడియేట్ చేసి బెదిరిస్తున్నాడు, వాడుకుంటున్నాడు అనే ఒక ఎలిగేషన్ తీసుకుంటే అప్పుడు వాళ్ళు విక్టిమ్స్ అయ్యారు. వాళ్ళ పేర్లు ఎట్లా చెప్తారు మీరు బయట? కోర్టులో కూడా ఎక్కడ ప్రాసెస్లో మీరు విక్టిమ్ అయినప్పుడు వాళ్ళ పేరు చెప్పకూడదు ఫస్ట్. అవును, కరెక్ట్. కొంతమందితో ఉందంట, ఇలా విన్నాను, నాకు తెలుసు, అవసరమైనప్పుడు బయటకు వస్తాను అనేది అది ఒక యాంగిల్. అదా కాకుండా పేర్లు చెప్పారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, అది కూడా కాదు.
ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు చెప్పారు కదా, సారీ చెప్పినా కూడా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంత గారికి సారీ ఎందుకు చెప్పాలి? సమంత గారిని పొగిడారు ఆవిడ, ఏమని అది చెప్తున్నాను, అదే ఓన్లీ ఎక్స్ప్లెయిన్ కాదు, అది కూడా కాదు, అవి రెండు సెపరేట్ అంటున్నా. ఎఫ్ఐఆర్ ఉందా బెదిరిస్తున్నాడా అనేది సెపరేట్ స్టోరీ. అది విడాకుల్లో తీసుకొచ్చినప్పుడు ఏంటి, విడాకుల్లో ఏమంటున్నారు, ఇప్పుడు కేటీఆర్ డిమాండ్ చేశారు అన్కన్వెన్షన్ కోల్చకుండా ఆపాలంటే తను పంపాలి అని డిమాండ్ చేస్తే, ఆ డిమాండ్కి ఒప్పుకుని నాగార్జున చైతన్య తను వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను వెళ్ళను అని చెప్పి, వెళ్ళకపోతే విడాకులు ఇచ్చేస్తుంది అని వాళ్ళు పంపారు అంటున్నారు ఆవిడ. అది అక్కడ అసలు కాదు, ఆ ఆస్పెక్ట్లో అంటే అది ఎంత ఇంక్రెడిబుల్ థింగ్ ఏంటంటే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సారీ చెప్పినా కూడా ఇంకా పరిశీలి చేస్తున్నారు ఏంటి అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు, కేటీఆర్కి కనెక్షన్, ఒక కేటీఆర్ భయపడుతున్నారు అనుకోవచ్చు, ఇది సమంతని ఇంటిమిడేట్ చేస్తున్నారు అనేది ఒక, లేదా ఎఫ్ఐఆర్ ఉందనేది ఒకటి, లేకపోతే ఏదో ఫోన్ రికార్డింగ్ చేసి భయపెడుతున్నాడు అనేది ఒకటి. దానికి దీనికి సంబంధం లేదు అంటున్నాను, అంతే కదా. అది ఒకవేళ ఉంటే దట్ ఈస్ బిట్వీన్ సమంత అండ్ కేటీఆర్, ఒకవేళ ఎనీథింగ్ ఓకే. ఇక్కడ ఏంటి అసలు ఏమాత్రం విడాకులు అనేది ఉందనుకోండి, ఆల్రెడీ సమంతతో కనెక్షన్ ఉంటే నాగార్జున వీళ్ళతో అన్ని కన్వెన్షన్ అయిన ఎందుకు వచ్చినాయి ఇక్కడికి, అంతే కదా. ఆల్రెడీ ఉంటే ఈ కనెక్షన్ అనేది మీనింగ్ లేదు అక్కడ. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు అక్కడికి జంప్ అయ్యి మీరు ఆ ఒక్క లైన్ అనకపోతే, ఏది ఇలా కేటీఆర్ ఇలా డిమాండ్ చేశారు, ఆ విడాకుల ఆస్పెక్టు దాని వల్ల జరిగిందని అదొకటి, రెండు నాగార్జున చైతన్య ఫోర్స్ చేశారు వెళ్ళమని అంటే తను అంటే అప్పుడు ఏంది ఆల్మోస్ట్ మన సతీ సావిత్రి లేకపోతే రాణి రుద్రమదేవి టైప్లు చెప్పారు ఈవిడ గురించి అని చెప్తున్నా. కాదు ఇక్కడ మీకు ఎలిగేషన్ ఏంటి, ఇప్పుడు సమంత ఈవిడ విషయంలో అసలు తప్పే లేదు. ఎందుకు లేదు, ఎఫ్ఐఆర్ ఉందనుకోను ఒక నిమిషం, ఎఫ్ఐఆర్ ఉంటే ఇద్దరు ఉన్నారు, అందులో ఇంకా అది ఇంకా ప్రాబ్లం ఏంటి, అది వాళ్ళ విషయం. ఎఫ్ఐఆర్ లేదు, ఇంటిమిడేట్ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు. భయపెట్టినప్పుడు నాగార్జున చైతన్య కూడా వెళ్ళమని ఫోర్స్ చేసినా కూడా వెళ్ళకాదు అని చెప్పి భయపడకుండా వాళ్ళకు కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. అంటే దానికన్నా పెద్ద పొగడితే ఉంది ఒక అమ్మాయికి, అది నేను చెప్పేది. యా, ఐ థింక్ దట్ మస్ట్ బి ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎనీ ఉమెన్ కెన్ గెట్. ఏది పెద్ద కుటుంబం తన భర్త మామగారిని వదిలేసి కూడా నేను నా సెల్ఫ్ ఆనర్ని నేను కాపాడుకుంటాను అనే దానికి సర్టిఫికేట్ ఇచ్చారు అసలు యాక్చువల్గా. అవును సురేఖ. అప్పుడు సమంత సారీ చెప్పడం ఏంటి అసలు, ఎవరికి చెప్పాలి అసలు సారీ చెప్పాలి? నాగార్జునకి చైతన్యకి. ఎందుకంటే నాగార్జునకి చైతన్యకి ఏమంటున్నారు ఆవిడ, వాళ్ళిద్దరూ బలంతో వాళ్ళు కొన్న ఆస్తిలో ఒక ఆస్తి కాపాడుకోవటానికి ఇంట్లో ఉన్న భార్య, ఇంట్లో ఉన్న కోడలిని ఒకళ్ళ దగ్గరికి